యుగావతారుడైన మెహర్ బాబా తన అవతార కార్యానికి మూలమైన ప్రధానాంశముగా 4 దశాబ్దాలకు పైబడి అద్భుత మౌనాన్ని చేబూని జూలై 10, 1925 నుండి తన భౌతిక దేహాన్ని త్యజించే వరకు అఖండంగా నిర్విరామంగా కొనసాగించారు. మెహర్ బాబా ప్రారంభించిన మౌనానికి ముందు రోజు ఒక సన్నిహిత శిష్యుడు బాబా మాటలతో చెప్పే ప్రవచనాలను వినే భాగ్యాన్ని ప్రపంచం కోల్పోతుందనే ఆందోళన చెంది బాబాను మౌనం వహించవద్దని వేడుకున్నాడు. దానికి సమాధానంగా బాబా ఇలా చెప్పారు: I have come not to teach, but to awaken. నేను బోధించుటకు రాలేదు, మేల్కొల్పుటకు వచ్చాను. సామాన్యంగా అనిపించే ఆ శక్తివంతమైన మాటలు ఈ భువిలో ఆయన తలపెట్టిన దివ్య కార్యానికి గల ఆంతర్యాన్ని విశదం చేస్తున్నాయి. ఈ సందేశం ఎంత ప్రధానమైనదంటే అది శాశ్వతంగా మెహరాబాద్లోని బాబా సమాధిపైనున్న పాలరాయిపై చెక్కించబడినది. మౌనారంభం. మెహర్ బాబా తన అఖండ మౌనం ప్రారంభించకముందు 1920వ దశకంలో 4 మార్లు స్వల్పకాలం పాటు మౌనాన్ని వహించారు. జూలై 10 నుండి ఏడాది పాటు మౌనం పాటిస్తానని 1925వ సంవత్సరం జూన్ 26న బాబా ప్రకటించారు. అదే రోజు తన మృదు మధురమైన కంఠంతో శ్రీకృష్ణుని స్తుతిస్తూ ఈ గీతం పాడారు. అదే ఆయన తన కంఠంతో పాడిన ఆఖరి గీతం. श्याम सुंदर की सुध जब आई, सरसों फूली आँखों में, कुछ का कुछ है देत दिखाई, कुछ का कुछ है देत दिखाई, सरसों फूली आँखों में। श्याम सुंदर की सुध जब आई, सरसों फूली आँखों में। हर हर बूंद समंद पहचानो, हर जर्रा खुर्शीद, हर हर बूंद समंद पहचानो, हर जर्रा खुर्शीद। बाहरे गुरु जी खूब सजाई, सरसों फूली आँखों। జూలై 2న చివరిగా తాను మాట్లాడిన మాటల్లో చెప్పిన ప్రవచనంలోని కొంత భాగం ఇలా ఉంది: మానవుడు తన మనస్సు పట్ల జాగరూకుడై ఉండాలి. అది అతనికి అత్యంత ఆవశ్యకమైనది. మనస్సును సరి అయిన దిశలో నడిపిస్తూ దానిని అదుపులో పెట్టుకోవాలి. నశ్వరమైన ఈ దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే 3 రకాలైన సేవలలో, అనగా భగవంతుడి కోసం, గురువు కోసం, తోటి మానవుల కోసం చేసే సేవలో వినియోగించాలి. జూలై 9 సాయంత్రం మెహర్ బాబా తన సన్నిహిత శిష్యులను కలుసుకుని మెహరాబాద్ నిర్వహణకు సంబంధించిన సూచనలను చివరిసారిగా తను మాట్లాడిన మాటల్లో 3 ముఖ్యాంశాలను ఇచ్చారు. వారు ఇతరుల కోసం జీవించాలి, వారి దేహాలను ఇతరుల పరోపకారార్థం వినియోగించాలి. హజ్రత్ బాబాజాన్ ఆకస్మిక దేహత్యాగంతో ముడిపడి ఉన్న నిగూఢమైన ఆధ్యాత్మిక కార్యంతో మౌనానికి సంబంధం ఉంది. మతపరమైన విద్వేషాలు, అల్లర్లు, ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి భీభత్సాలు చోటు చేసుకుంటాయి. ఈ ఉపద్రవాలు ప్రపంచవ్యాప్తంగా మరియు ముఖ్యంగా భారతదేశం అంతటా లక్షలాది మంది రక్తం చిందించడానికి కారణమవుతాయి. కానీ ఆ తరువాత ప్రపంచంలో శాంతి, సోదరభావం తిరిగి నెలకొంటాయి.
బాబాతో ఉన్న మండలి సభ్యుడైన పాద్రి ఝోపడీ గురించి ఇలా చెప్పారు. This building here is called Baba's Jhopadi. Jhopadi means the hut. That's the name Baba gave to it. And he got it built under his own supervision. So, this is the place. So you could easily say he started his silence. This is the interior of the Jhopadi. Well, Baba used to seclude himself and keep silence. And all his communications were through this window. Many a time the orders were not to see my face, that he would say. So, he would write down on slips of paper, pass it on. He would try to hide his face, and we too would try to hide our face. So, all the things, his food, if the food be, or cha, or coffee, or anything, were only passed through the window. We were not allowed to see him. His bed was on the ground. We slept on the ground. There was a bathtub here. If we wanted to take a bath, we would just bring the bathtub, pani and everything, and he would have his bath. We'd throw the pani out. And same way, whatever he wanted was given to him. And the night watchman would sleep on either veranda, north or south, communicating through the window, and Baba would knock because he kept silence. జూలై 9వ తేదీ రాత్రి బాబా ఝోపడీలోకి వెళ్లి విశ్రమించారు. జూలై 10వ తేదీ శుక్రవారం ఉదయం సంపూర్ణ మౌనంతో బాబా బయటికి వచ్చారు. స్నానం చేసి యథాప్రకారం మండలి వారిని కలిసే దినచర్యను ప్రారంభించారు. కాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాతపూర్వకంగా అందరితో సంభాషణ సాగించారు. బాబా మాట్లాడడం మానేసినా ఆయనతో ఉన్నవారికి ఎలాంటి మార్పు గోచరించలేదు. మౌనం ఆయన చేసే పనిలో ఎలాంటి ఆటంకం కలిగించలేదు. మునుపటి వలె ఆయన చురుకుగా, చలాకీగా అందరినీ పలకరించారు. బాబా మౌనం మొదలుపెట్టిన కొద్ది రోజులలోనే జూలై 13వ తేదీ నుండి తన రహస్య గ్రంథాన్ని ఝోపడీలోనూ మరియు టేబుల్ క్యాబిన్లోనూ రాయడం మొదలుపెట్టారు. ఈ గ్రంథంలో ఇంతవరకు ఎవరికీ తెలియని ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు రాయబడి ఉన్నాయని, అవే రాబోయే కాలంలో బైబిల్, ఖురాన్, అవెస్తా, వేదాల స్థానాన్ని పొందుతాయని బాబా చెప్పారు. ఈ గ్రంథం ఈ రోజు వరకు ముద్రించబడలేదు. 1958 తరువాత ఆ గ్రంథం ఎక్కడ ఉందో కూడా తెలియదు. అయితే అది సురక్షితంగా ఉందని మరియు సమయం వచ్చిన తరువాత బయటికి వస్తుందని బాబా చెప్పారు. మౌనంలోని నిగూఢార్థం. బాబా వహించిన మౌనం తన కోసం తాను చేపట్టిన సాధన కాదు. ఎందుకంటే దైవీ మానవుడై అనంత శక్తి, జ్ఞానానందాలను నిరంతరాయంగా ఎప్పుడూ అనుభవించే ఉన్నతోన్నతుడైన ఆయనకు ఏ సాధన అవసరం లేదు. ఆయన వహించిన మౌనం విశ్వకార్యం కోసం బాబా ఎంచుకున్న ఒక మాధ్యమం. ఆయన చేసే కార్యం యావత్ విశ్వం కోసం చేసే ఆధ్యాత్మిక కార్యం. నా మౌనం, త్వరలో నేను చేయబోయే ఆ మౌన విరమణ రెండు కూడా మానవాళిని అజ్ఞానపు శక్తుల నుండి రక్షించడానికి మరియు విశ్వంలో ఏకత్వాన్ని నెలకొల్పే దివ్య ప్రణాళికను నెరవేర్చడం కోసమే. తన విశ్వ సందేశంలో బాబా ఇలా చెప్పారు: అనాదిగా ఎన్నో ధర్మ సూత్రాలను, సిద్ధాంతాలను నిర్ధారించి ఉన్నాను. కానీ మానవాళి వాటిని పెడచెవిని పెట్టింది. భగవంతుని మాటలను అనుసరించి జీవించడంలో మానవుడు అశక్తత, అవతారుని బోధనలను అపహాస్యం చేసింది. ఆయన బోధించిన కరుణను అనుసరించటానికి బదులు మానవుడు భగవంతుని పేరు మీదే మతాభిమానంతో యుద్ధాలకు పాల్పడ్డాడు. ఆయన సందేశాల్లోని సత్యాన్ని, పవిత్రతను, వినమ్రతను ఆచరిస్తూ జీవించటానికి బదులు మానవుడు ద్వేషము, దురాశ, హింసలకు తావిచ్చాడు. గతంలో భగవంతుడు అందించిన ధర్మసూత్రాలను, సిద్ధాంతాలను
మానవుడు పెడచెవిని పెట్టినందువలన ఈ ప్రస్తుత అవతారంలో నేను మౌనం వహిస్తున్నాను. మీరు అడిగారు, భగవంతుడు ఎన్నో మాటలు చెప్పాడు. వాటిని ఆచరించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. థింగ్స్ దట్ ఆర్ రియల్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్. సత్యమైన విషయాలు మౌనంలోనే ఇచ్చి పుచ్చుకోబడతాయి. మెహర్ బాబా సంభాషణకు వినియోగించిన 4 విశిష్ట పద్ధతులు. మొదటిది మాట్లాడే దశ. ఇది 1894 నుండి జూలై 9, 1925 వరకు కొనసాగింది. దాదాపు 31 సంవత్సరాల వరకు బాబా సాధారణ మానవులు అనుసరించే మాట్లాడే భాషను ఉపయోగించారు. రెండవది రాత దశ. ఇది జూలై 10, 1925 నుండి జనవరి 1, 1927 వరకు కొనసాగింది. వ్రాత ద్వారా సంభాషించే పద్ధతి మౌనం ఆరంభించిన మొదట్లో వాడేవారు. పలక లేదా కాగితం పైన రాసేవారు. ఈ 4 పద్ధతులలో ఇది చాలా స్వల్పకాలం ఉపయోగించబడింది. మూడవది అక్షర ఫలక దశ. ఇది జనవరి 2, 1927 నుండి అక్టోబర్ 7, 1954 వరకు కొనసాగింది. దాదాపు 27 సంవత్సరాల పర్యంతం కొనసాగిన ఈ దీర్ఘకాలపు దశలో బాబా అక్షర ఫలకాన్ని సంభాషణకు ఉపయోగించారు. ఈ ఫలకంలో ఆంగ్ల భాషలోని 26 అక్షరాలు, 0 నుండి 9 వరకు అంకెలు ఉండేవి. ఈ దశలో అనేక గ్రంథాలను తాను చెప్పి రాయించారు. ఈ దశలోనే బాబా మస్తు కార్యక్రమం, నవజీవనము, దర్శనాలు, సహవాసాలు మరియు అనేక దేశ విదేశ పర్యటనలు చేశారు. ఆఖరిది అయిన 4వ దశ సౌజ్ఞల దశ. ఇది అక్టోబర్ 7, 1954 నుండి జనవరి 31, 1969 వరకు కొనసాగింది. 1954 సంవత్సరం అక్టోబర్ 7న బాబా అక్షర ఫలకాన్ని వాడడం మానేశారు. తన మాటలను చెప్పడానికి తనదైన ఒక ప్రత్యేకమైన సౌజ్ఞల భాషను బాబా ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల కాలం సాగిన ఈ పద్ధతి ఆయన తన భౌతిక దేహాన్ని త్యజించే వరకు కొనసాగింది. బాబా యొక్క మౌన విరమణ. 4 దశాబ్దాలకు పైబడి బాబా పాటిస్తున్న మౌనం కేవలం వాక్కు లేకపోవడమే కాదు, అది ఒక గొప్ప ఆధ్యాత్మిక చర్య. దానికి విశ్వంలో జరగబోయే పరిణామాలతో సంబంధం ఉంది. బాబా స్వయంగా సూచించినట్లు ఆయన చేసే మౌన విరమణ ప్రపంచంలో జరగబోయే ఆధ్యాత్మిక పెను మార్పుకు హేతు అవుతుంది. ఇది వ్యక్తిగతంగానూ విశ్వవ్యాప్తంగానూ జరగబోయే పెను మార్పు. ఈ రాబోయే మార్పు యొక్క భిన్న లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత ఉన్నతమైన గొప్ప మహత్తు. బాబా స్పష్టంగా ఇలా ప్రకటించారు: నేను ఏ రకమైన మహత్తు ప్రదర్శించలేదు, కానీ నేను మౌన విరమణ చేసినప్పుడు మొదటిది మరియు ఆఖరిదైన మహత్తులన్నింటికన్నా గొప్ప మహత్తు ప్రదర్శించబడుతుంది. దానిని బాబా ఒక పవర్ హౌస్ కు అనుసంధానించబడి ఉన్న బల్బు యొక్క కాంతి ప్రసారంతో పోల్చారు. బల్బులు వాటి శక్తి కొలది వెలుగును ఇస్తాయి. ఎక్కువ శక్తి కల బల్బులు ఎక్కువ కాంతిని, తక్కువ శక్తి కల బల్బులు తక్కువ కాంతిని ఇస్తే కాలిపోయిన బల్బులు ఎలాంటి వెలుగును ఇవ్వలేవు. అలాగే బాబాతో ఆధ్యాత్మికంగా సంబంధం కలిగి ఉన్నవారు వారి వారి స్తోమతను బట్టి వెలుగును ఇస్తారు. కొందరు తక్కువ ప్రకాశాన్ని, మరికొందరు ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తే కాలిపోయిన బల్బు లాంటి వారు ఎటువంటి ప్రకాశాన్ని ఇవ్వలేరు. పవర్ హౌస్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక లెక్కించబడేది ప్రేమ ఒక్కటే. ఆకస్మిక ఘటన. ఈ గొప్ప మహత్తు ముందుగా చెప్పిగాని హెచ్చరించిగాని రాదని బాబా ఇలా చెప్పారు:
ఎవరు ఊహించని అనుకోని సమయంలో అది క్షణంలో జరుగుతుంది. ఆకస్మికంగా సంభవించే భూకంపం మాదిరి ఎవరు సిద్ధంగా లేనప్పుడు, ఎవరు ఏమి చేయలేని స్థితిలో నుండి ఆ భూకంప ప్రభావిత క్షేత్రంలో ఉండి ఆ అనుభవాన్ని ఎలా పొందుతారో, అలాగే మౌన విరమణ కూడా ఆధ్యాత్మిక ఉప్పెనను సృష్టిస్తుంది. దాని ప్రభావాన్ని ప్రతి ఒక్కరూ తమ హృదయాలలో అనుభూతి చెందుతారు. బాబా దానిని అణుబాంబుతో పోల్చారు. అది చాలా చిన్నదైనప్పటికీ పేల్చినప్పుడు దుర్భరమైన వినాశాన్ని కలిగిస్తుంది. అలాగే బాబా తన మౌనాన్ని విరమించేప్పుడు వచ్చే విశ్వాత్మకమైన ఆధ్యాత్మిక ఉప్పెనను ఎవ్వరూ వర్ణించలేరు. గతంలో ఎప్పుడూ సంభవించని ఆ ఆధ్యాత్మిక ఉప్పెనను ఒక మహాద్భుతమైన ఘటనగా అభివర్ణిస్తూ బాబా ఇలా ప్రకటించారు. నా మౌన విరమణ చేసే సమయం చాలా దగ్గరలోనే ఉంది. అందువల్ల నా దామన్ను దృఢముగా పట్టుకొని ఉండండి. ఇంతకు ముందెన్నడూ సంభవించనిది నా మౌన విరమణ తర్వాత జరగబోతోంది. ఆ మాట ఆధ్యాత్మిక ఉప్పెన వెనక ఉండే శక్తి బాబా మాట్లాడే ఆ మాటే. అంతిమ ప్రకటన, ద ఫైనల్ డిక్లరేషన్లో బాబా ఇలా చెప్పారు: నేను అందరి హృదయాలలో ప్రేమ బీజాన్ని నాటటానికి వచ్చాను. మాయలోని మీ జీవితాలలో మీరు అనుభవించి భరించవలసిన బాహ్య వైవిధ్యాలు ఉన్నప్పటికీ ప్రేమ ద్వారా ఏకత్వ అనుభూతి ప్రపంచంలోని అన్ని జాతులకు, తెగలకు, కులమతాలకు చేకూరుతుంది. అలాంటి మార్పు కోసమే నేను నా మౌన విరమణకు సిద్ధమవుతున్నాను. నేను మౌన విరమణ చేసినప్పుడు అది మీ వీణులను ఆధ్యాత్మిక ప్రసంగాలతో నింపటానికి కాదు. నేను ఒకే ఒక మాటను పలుకుతాను. ఆ మాట అందరి హృదయాల్లోనికి చొచ్చుకొని పోయి పాపికి తాను సత్పురుషుడననే భావనను కలిగిస్తుంది. అలాగే సత్పురుషుడు తనలో నుండే భగవంతుడే పాపిలో కూడా ఉన్నాడు అనే జ్ఞానాన్ని పొందుతాడు. నేను మాటను ఉచ్చరించినప్పుడు రాబోయే 700 సంవత్సరాలలో జరగబోయే దానికి పునాది వేస్తాను. మళ్ళీ 700 సంవత్సరాలకు నేను వచ్చినప్పుడు చైతన్య వికాసం ఎంతటి ఉన్నత స్థాయికి చేరుతుందంటే భౌతిక వ్యామోహాలన్నీ అతి సహజంగా ఆధ్యాత్మిక ఆకాంక్షలుగా మారిపోతాయి. ఆధ్యాత్మిక సౌభ్రాతృత్వంతో సమానత్వ భావన నెలకొని ఉంటుంది. అనగా ఐశ్వర్యము, పేదరికము, పాండిత్యం, పామరత్వం, ఈర్ష్య మరియు ద్వేషములు ఏవైతే ఈరోజు పూర్తిగా అలుముకొని ఉన్నాయో అవి మానవులందరి ఏకత్వపు భావనలో కరిగిపోతాయి. సౌభాగ్యము, సంతోషములు అప్పుడు చరమ స్థాయికి చేరుకొని ఉంటాయి. భగవంతుని మొట్టమొదటి మాట నేను ఎవరిని, ఆయన చివరి మాట నేను భగవంతుడను. అవతారుడనైన నేను త్వరలో పలుకబోయే ఆ మాట నా అనంత మౌనం నుండి వెలువడి ధ్వనియే. అవతార ప్రకటీకరణ దశ. మానవాళి యొక్క ఆధ్యాత్మిక భవితవ్యాన్ని పునర్నిర్మించడానికి ఉద్దేశించబడిన ఆ దివ్య పదం ఒక ఒంటరి చర్య కాదు. అవతార ప్రకటీకరణ ప్రక్రియలో ఇది మూల స్తంభం. ప్రకటీకరణ ప్రక్రియ 3 విభిన్న స్థాయిలలో జరుగుతుందని బాబా ఇలా వివరించారు. మొదటిది, ఒక వింతైన దుర్భర వ్యాధి ఈ శరీరానికి సోకుతుంది. అది నేను చెప్పిన నా అవమానపు దశ కారణంగా వస్తుంది. రెండవది, ఆకస్మికంగా నేను చేసే మౌన విరమణతో కేవలం భగవంతుడు మాత్రమే పలుకగల ఆ పదాన్ని నేను ఉచ్చరించడంతో అవమాన దశ అంతమవుతుంది. మూడవది, అవమాన దశ స్థానంలో వైభవం చోటు చేసుకుంటుంది. నాలో దాగి ఉన్న అనంతత్వం పెల్లుబికి విశ్వమంతటా వ్యాపిస్తుంది. ఆధ్యాత్మిక ఉప్పెన, భారీ విధ్వంసం. నిజానికి ఈ 3 దశలు మెహర్ బాబా ముందుగానే చెప్పిన
తీవ్రమైన ఉప్పెన అనగా భారీ విధ్వంస దశతో పాటు కొనసాగుతాయి. మానవుడు ఏకత్వాన్ని, సోదరభావాన్ని అనుభవించకుండా అడ్డుకునే విభిన్న రకాల వేర్పాటుతనాన్ని ధ్వంసం చేయడమే ఆ విధ్వంస దశ అని బాబా అంతిమ ప్రకటనలో ఇలా చెప్పారు. నేను మౌన విరమణ చేయడానికి ముందుగాని లేదా మౌన విరమణ చేసిన వెనువెంటనే గాని 4/3 ప్రపంచం నాశనమైపోతుంది. మిగిలిన 4/1 మందిని ఏకతాటిపైకి తెచ్చి పరస్పర అవగాహనతో జీవించేలా చేసి సాటి జీవులందరిలో ఏకత్వ భావనను నెలకొల్పి శాశ్వత ఆనందం వైపు నడిపించబడతారు. ఆ మాటను స్వీకరించుట హృదయం ద్వారా అవగాహన. తన అంతిమ ప్రకటనలో పేర్కొన్న అవతార ప్రకటీకరణ ప్రక్రియలో జరిగే సంఘటనలను తప్పుగా విశ్లేషించరాదని తన ప్రేమికులకు బాబా గుర్తు చేస్తూ ఇలా చెప్పారు. ఎప్పుడైనా నేనేదైనా చెప్పితే సహజంగా నేను నా భాషను ఉపయోగిస్తాను. నా భాష ఎలాంటిదంటే దాని అంతర్లీనమైన అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. 1. నా మౌన విరమణ మరియు అన్ని మాటలకు మూలమైన ఒకే మాటను ఉచ్చరించడం. ఇది నా స్వంత భాషలో మరియు అదే సమయంలో మీ భాషలో చెప్పబడింది. ఎందుకంటే ఆ మాట మీకు వినబడే మాట. 4/3 ప్రపంచం నాశనం అనేది ఇది కేవలం నా భాషలోనే చెప్పబడింది. బాబా స్పష్టంగా నొక్కి చెప్పినట్లు ఆయన తన భాషలో చెప్పిన విషయాలను అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి మన శక్తి సరిపోదు. కాలానుగుణంగా జరిగే సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే వాటి నిజమైన అర్థం మనకు తెలుస్తుంది. బాబా తరచూ మౌన విరమణను ఎందుకు వాయిదా వేసేవారు? ఒకసారి బాబా ఇలా చెప్పారు. ఎలాంటి హెచ్చరిక చేయకుండానే నేను మౌనాన్ని ప్రారంభించాను. అదేవిధంగా నేను మౌన విరమణను కూడా చేస్తాను. కానీ నేను మౌన విరమణ చేసేటప్పుడు యావత్ ప్రపంచం నేనెవరినో తెలుసుకొని గుర్తిస్తుంది. ఆయన తరచుగా తన మౌనం త్వరలోనే విరమిస్తానని చెప్పినా అది పదే పదే వాయిదా వేయబడింది. బాబా చెప్పిన మాటలు, చేతలు తెలియజేసేది ఏమిటంటే జరిగిన ఆలస్యానికి కారణం నిర్ణయ రాహిత్యం కాదని, అది నిగూఢమైన ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమేనని బాబా ఇలా చెప్పారు. నేను మౌన విరమణ చేయడానికి ఆతృతతో ఉన్నాను. అప్పుడే నేను స్వేచ్ఛను పొందుతాను. ప్రపంచం కూడా దాని బాధల నుండి విముక్తిని, స్వేచ్ఛను పొందుతుంది. నా మౌన విరమణ చేయడానికి నాకున్న ఆతురత ఇంకెవ్వరికీ లేదు. మౌన విరమణ అనే ఈ ఘటన నెరవేరే కాల నిర్ణయంలో ప్రముఖమైన కారణం మానవాళి యొక్క పరిస్థితి, సంసిద్ధత. బాబా స్పష్టతతోనే ఈ ఘటనను మానవాళి యొక్క సంసిద్ధతతో ముడిపెట్టారు. ఎందుకంటే వారే ఆ ఘటనతో గణనీయమైన మార్పును పొందవలసి ఉంది. బాబా ఇలా అన్నారు. నేను మౌన విరమణ చేసినప్పుడు నేను ఒకే ఒక మాటను ఉచ్చరిస్తాను. యావద్ విశ్వం దానిని వింటుంది. అయినా మానవుడు ఆ మాటను వినే సంసిద్ధతను పొందడానికి ఎన్నో బాధలు భరించవలసి ఉంటుంది. మౌన విరమణకు బాబా తన అంతర్గత ప్రేరణ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ ఇలా నొక్కి చెప్పారు. నా మౌన విరమణ చేయడానికి కావలసిన ప్రేరణ కోసం సంసిద్ధుడను అవుతున్నాను. అది చాలా సాధారణమైనది. అయినా నాకా ప్రేరణ అవసరం. ఆ మాటను ఇవ్వడానికి నేను ఎంత ఆతురతతో ఉన్నానో మీకు తెలియదు. ఈ మహత్తరమైన సంఘటనను తరచూ ఎందుకు వాయిదా వేస్తున్నారో మరింత వివరించడానికి బాబా చిహ్నమైన అర్థంతో కూడిన ఒక ఉపమానాన్ని ఇలా పంచుకున్నారు. ఒక ఉదాత్తమైన ప్రయోజనం కోసం ఒక సాహసవంతుడైన యోధుడు క్రూరులైన సైనిక బృందంతో పోరాడుతున్నాడు. వారి దాడిని ప్రతిఘటిస్తూ తనపై కాల్పులు జరిపిన వారి పట్ల కూడా కరుణతో ఆ దాడిని ఆయన సంతోషంగా తిప్పికొట్టాడు. చివరికి మరణానికి చేరువై నేలపై పడుతుండగా కొన్ని చీమలు తిరగడం గమనించాడు.
విపరీతమైన నొప్పులు అనుభవిస్తున్నప్పటికీ కూడా చీమల పట్ల దయతో తన శరీరాన్ని కాస్త పక్కకు తిప్పి చీమల ప్రాణాలను కాపాడాడు. ఆ చిన్న దయతో కూడిన చర్య వల్ల కలిగే కొద్దిపాటి జాప్యం మీకు చిన్నదిగా అనిపించినప్పటికీ అది నా మౌన ఆరంభానికి మరియు విరమణకి మధ్య ఉన్న విరామంతో పోల్చవచ్చు. రెండింటి ఉద్దేశం ఒక్కటే, సత్యాన్ని ప్రేమించే మానవాళి నలిగిపోకుండా కాపాడటమే. బాబా తన మౌనాన్ని విరమించారా? బాబా తన భౌతిక దేహాన్ని త్యజించే ముందు మౌనాన్ని విరమించారా? ఈ విషయంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది బాబా మౌనం విరమించారని, మరికొందరు లేదని భావిస్తున్నారు. అసలు మౌన విరమణ అనే దాని నిజమైన అర్థం ఏంటి? భౌతికంగా ఆయన నోటితో ఆ మాటను వినబడేలా ఉచ్చరించుటయేనా దాని అర్థం? బాబాకు సన్నిహిత సహచరుడు, బాబా మాటలను అందరికీ చెప్పే వ్యాఖ్యాత అయిన ఎరుడ్ జస్సావాలా 1985 సంవత్సరంలో మెహరాజాద్లో చెప్పిన ప్రసంగంలో ఇలా చెప్పారు. బాబా మౌనం ప్రారంభించిన క్షణం నుండే, అనగా బాబా ఏ క్షణం తన మౌనాన్ని ప్రారంభించారో ఆ క్షణం నుండే ఆయన ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న వారి హృదయాలలో మౌన విరమణను చేయనారంభించారు. 1965 సంవత్సరంలో జరిగిన దర్శన కార్యక్రమంలో బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు. మీరు నాతోనున్న ఈ సమయంలో మీకు మీ మనస్సులను పరుగెత్తించే అనేకమైన మాటలు నేను చెప్పదలుచుకోలేదు. మీ మనస్సులు నిద్రించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ హృదయాలు నా ప్రేమలో మేలుకోవాలి. మీకు తగినన్ని చాలా మాటలు ఇవ్వబడ్డాయి. నేను తగినన్ని మాటలు చెప్పడం అయినది. నేను ఇవ్వదలుచుకున్నది మాటల ద్వారా ఇవ్వను. మీ పరిపూర్ణమైన సమర్పణ యొక్క మౌనంలో ఎల్లప్పుడూ మౌనంగా ఉండే నా ప్రేమ మీలోనికి ప్రవహించగలదు. అది మీతోనే ఎల్లప్పుడూ ఉంటూ నన్ను కోరుకునే వారితో పంచుకునేలా ఉంటుంది. ఎప్పుడు నా ప్రేమ పదం నా మౌనం నుండి వెలువడి మీ హృదయాల్లో మాట్లాడి నేనెవరినో మీకు తెలియచేస్తుందో అప్పుడు మీరు వినాలని నిరంతరం తప్పించే సత్యమైన మాట అదే అని తెలుసుకుంటారు.